విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు. సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. 16,300 కోట్లతో 15 ప్రాజెక్టులు, మౌలిక సాగు బాగు, వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష. ఎన్నిసార్లు ఓడినా అహం తగ్గట్లేదు, కాంగ్రెస్ వేర్పాటు వాదాన్ని పెంచి పోషిస్తోంది అంటున్న మోడీ. ఉపాధికి ఊతమిచ్చేలా ఇంటర్ వొకేషనల్ కోర్సులు, కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన. ముందు ఒప్పుకొని ఆపై మాట మార్చడం తగదు, టీచర్ల సంఘాలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల హితం. నిగర్వి పెద్దల మాటను గౌరవించే వ్యక్తి జగన్. వైఎస్ఆర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఏపీలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు, కొనియాడిన చింజర్ స్వామి. దర్యాప్తు పురోగతి ఏంటో చెప్పండి. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో సిబిఐకి హైకోర్టు ఆదేశం. విచారణ 21కి వాయిదా. టీడీపీ హయాంలో 1,000 కోట్లు ఖర్చు చేసిన మొండి గోడలే. రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఎరువులు ఫుల్. రాష్ట్రంలో పుష్కలంగా యూరియా, ఇతర ఎరువులు. కృత్రిమ కొరత సృష్టించేందుకు అసత్య ప్రచారం. వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్. బాబు నుంచి భూమిని ఇప్పించండి, తహసీల్దార్కు బాధితుడు వినతి. తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్న సింగంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. ఏపీ సంక్షేమ పథకాలపై హిమాచల్ ప్రదేశ్ ఆసక్తి. వివరాలు తెలుసుకున్న ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజ్యశ్యామల తంత్ర మహిమానిత్వం శ్రీ శారదా పీఠం. జగద్గురువు అద్వైతమే ఈ పీఠాన్ని నడిపిస్తుంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. వైభవంగా ప్రారంభమైన పీఠం వార్షికోత్సవాలు. జేఎన్యూ తొలి మహిళా వీసీగా తెలుగు బిడ్డ డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్ నియామకం. కర్ణాటకలో హిజాబ్పై అదే రగడ. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని సీఎం బసవరాజ్ బొమ్మాయి విజ్ఞప్తి. అస్సోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత. కేసులు తగ్గుతున్నందుకే నిర్ణయమన్న సీఎం. అణు మిసైల్ ప్రోగ్రాంలకు నిధుల కోసం ఉత్తర కొరియా సైబర్ దాడులు. క్రిప్టో సంస్థలు ఎక్స్చేంజీల నుంచి కోట్లాది డాలర్లు కొట్టేస్తుంది ఐరాస. ఉక్రెయిన్ ఉద్రిక్తలు చల్లార్చే యత్నాలు. రష్యా, అమెరికా, ఉక్రెయిన్తో ఫ్రాన్స్, జర్మనీ చర్చలు. త్వరలోనే మహిళల ఐపీఎల్. బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన. ఎన్సీఏలో 19+ విభాగం. యువ ప్రతిభావంతులను కాపాడుకోవడానికి బీసీసీఐ ప్రణాళిక. మార్కెట్లో మరో బ్లాక్ మండే. యూనియన్ బ్యాంక్ లాభం యాప్. Q3లో 1,085 కోట్లు. ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవండి, ప్రైవేట్ రంగానికి ఆర్థిక మంత్రి పిలుపు. హిందుస్థాన్ జింక్ వాటా విక్రయాలపై సిబిఐ విచారణకు లైన్ క్లియర్. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీకాల్ పిటిషన్ ఉపసంహరణ. కేంద్రం నిర్ణయం. కొనసాగుతున్న విచారణ. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి. లోక్సభలో విశాఖ ఎంపీ సత్యనారాయణ. ఇది ఇవాల్టి సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. భావితరాలకు రామానుజాచార్యులు ప్రేరణ. అసమానతలు రూపమాపేందుకు కృషి. ఆయన బోధనలు అనుసరణీయం అంటున్న జగన్. సమతామూర్తిని సందర్శించిన సీఎం. రోడ్ల వంకతో దొంగ అప్పు. మరో 2,000 కోట్లు తెచ్చేందుకు రెడీ. ఉద్యమాంధ్ర సమ్మె తప్పినా తగ్గని సెగలు. కృష్ణపట్నం ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు. కథ ముగిసిందనుకున్న ఈ విజయం చిరస్మరణీయం. సీనియర్ జట్టులో చోటే లక్ష్యం. అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత వైస్ కెప్టెన్ షేక్ రషీద్. ఐపీఓ పేరుతో ఎల్ఐసి ప్రైవేట్. జేఎన్యూకు తొలి మహిళా సారథి. ప్రఖ్యాత వర్సిటీకి వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి. అఖిలేష్కు ఓవైసీ ముప్పు. ముస్లింలతో పాటు దళిత ఓట్లు చీల్చుతారని ఖాయం. 100 స్థానాల్లో పోటీకి ఎంఐఎం నిర్ణయం. ఐసీఎస్ఈ ఐఎస్సీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాల విడుదల. పెద్ద మనసా అల్ప బుద్ధ. ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తూ నెపం ఉద్యోగులపై వేస్తారా? ఉద్యోగుల వేతనాల్లో కోతపై టీడీపీ ఫైర్. చోరీ కేసులో పోలీసులు వేధిస్తున్నారని 4 మహిళల ఆత్మహత్యాయత్నం. ఏపీకి హోదా ఇచ్చి తీరాలి. రాజ్యసభలో సాయిరెడ్డి ప్రసంగం. అచ్యుతాపురంలో డ్రగ్స్ కలకలం. 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ ప్రభుత్వం అలసత్వం వల్లే పోలవరం జాప్యం. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రసంగానికి అడ్డు తగిలిన వైసీపీ ఎంపీలు. ఫోర్బ్స్ ఇండియా అండర్-30లో తెలుగు కుర్రాలు. donatecard.com వ్యవస్థాపకులకు చోటు. ఆ మూడే ముంచాయి. క్రూడ్ సెగలు, వడ్డీ రేట్ల పెంపు భయాలు. ఎస్బీఐల అమ్మకాలతో మార్కెట్ ఢమాల్. సెన్సెక్స్
1024 పాయింట్ల పతనం, 17,200 స్థాయికి లిఫ్టీ. నిరసనల హోరు, డిమాండ్ల సాధనకు ఉద్యోగుల పోరుబాటు. డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లు కాకినాడలో కలెక్టరేట్లను ముట్టడించారు. అయితే పోలీసుల క్రౌర్యంతో పరిస్థితి రణరంగంగా మారింది. మేమొప్పుకోం, రివర్స్. పీఆర్సీ, జేఏసీ నేతలపై గురువుల పిడికిలి. ఫ్యాప్టో పిలుపుతో మొదలైన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. విద్యుత్ ఆందోళన, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఉద్యమ బాట. భోజన విరామ సమయంలో ఆందోళనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. దీనిపై జగన్ ప్రభుత్వం సీరియస్. పోస్టులు పెట్టిన ఉద్యోగులకు నోటీసులు ఇవ్వాలని యాజమాన్యాలకు ఆదేశం. తారీఫ్ సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి లేదు. హైకోర్టు ఉత్పత్తి సంస్థల అభ్యర్థన. పీపీఎల్ను ఈఆర్సీ సవరించొచ్చు అంటున్న ఏజీ. కరెంటు తీసుకోకపోవడంపై నేడు విచారణ. విశాఖ వేదికగా నావీ సంబరాలు. పిఎఫ్ఆర్ మిలాన్ ఒకదాని వెంట మరొకటి. 21న రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష. 24 నుంచి మిలాన్, 27న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. సీఎం రాక ముస్తాబవుతున్న నగరం. అందాల గుడిసెపై వ్యర్థాల గుట్టలు. బాధ్యత లేని పర్యాటకులతో ప్రకృతి అందాల ధ్వంసం. 7 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పెరిగిన ఫీజులు. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీలో పెంపు. నేడు ముచ్చింతలకు అమిత్ షా. 33 దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన. ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. 75 ఏళ్లు సాగిన అమృత గానం ఆమెది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. గాన కోకిల లతా మంగేష్కర్కు ఉభయ సభల నివాళి. వివక్ష చూపొద్దు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి. రాజ్యసభలో విజయసాయిరెడ్డి. రాష్ట్ర ఆర్థిక సంక్షోభంపై జోక్యం చేసుకోండి. లోక్సభలో రామ్మోహన్ నాయుడు. అధికారం పోయినా అహంకారం పోలేదు. తెలంగాణ ఇచ్చినట్టు చెప్పినా అక్కడి ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేదు. మరో 100 ఏళ్లు అధికారంలోకి రాలేమన్న నిశ్చయంతో ఉన్నట్టున్నారు. ఆశాలను ఈడ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట. పలువురికి స్వల్ప గాయాలు. జేఎన్యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ. తెలుగు మూలాలున్న కుటుంబ నేపథ్యం. సమాజంలో అందరూ సమానులే. ఆ సందేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది మనమే అంటున్న సీఎం జగన్. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు. గలమెత్తిన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు. కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు. పీఆర్సీ ఉత్తర్వులు, ఒప్పంద పత్రాల దహనం. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు. పీఆర్సీ సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మల ఊరేగింపు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఉపాధ్యాయుల ఆందోళన. తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు. ఆర్బీకే పరిధిలో సేంద్రియ వ్యవసాయ పరికరాల కేంద్రం వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తేవాలి. వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధిపై సమీక్షలో సీఎం జగన్. ఏపీలో అంచనాలకు మించి రెవెన్యూ లోటు. లోక్సభలో ప్రస్తావించిన అంశంపై రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి లేఖ. మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె. బీజేపీను గద్దెదించేందుకు మిషన్ 2024 ఏఐటీయూసీ వెల్లడి. పారిశుద్ధ్యంపై మూడో కన్ను. వీఎంసీ కమిషనర్ ఆలోచన. బడుల ముందు ఉపాధ్యాయులు నిరసనలు. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. రైతుల గౌరవాన్ని తిరిగి తెస్తున్న యూపీలో అభివృద్ధిని ఎస్పీ అడ్డుకుంటుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు. 75 ఏళ్లు కొనసాగిన అమృత గానం ఆమెది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. గాన కోకిలకు ఉభయ సభల నివాళి. ఈ నెల 14 నుంచి సుప్రీంకోర్టులో భౌతిక విచారణలు. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయం. విమానం క్రాష్ ల్యాండింగ్తో 85 కోట్ల నష్టం. పరిహారం చెల్లించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటీసు. బీమా ఎందుకు చేయలేదంటున్న పైలట్. అండర్ 19+ యువ ప్రతిభకు ప్రోత్సాహం నిర్ణయించిన బీసీసీఐ కౌన్సిల్. 2 వారాల్లో కూల్చివేత ప్రారంభించండి. సూపర్ టెక్ అక్రమ భవనాలపై సుప్రీం ఆదేశం. ఇవి ఇవాల్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఎన్నిసార్లు ఓడినా అహం తగ్గట్లేదు. కాంగ్రెస్ వేర్పాటు వాదాన్ని పెంచి పోషిస్తోంది అంటున్న మోడీ. అడవి ఒడి నుంచి విడదీసి అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి చెంచులను తరలించేందుకు మళ్లీ సన్నాహాలు. వేలం వెర్రిని ఆపండి. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర. మణికొండ సర్కార్ జాగిరి.
1654.32 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయన్న సుప్రీంకోర్టు. ఖాళీ డీజిల్ ట్యాంకర్ పేలి 2 మృతి. ట్యాంకర్ వాల్వ్లకు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం. తప్పిన 50,000 కోట్ల భారం. మరికొండ జాగిరి భూములపై సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఊరట. రేపు ఉపాధ్యాయుల మహాధరణ. 317 జీవోను సవరించేదాకా పోరాటం. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ. వరంగల్, హైదరాబాద్లో తెలంగాణ భవన్లు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల కోసం స్థలాన్వేషణ. ఇప్పటికే సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభం. రాష్ట్రానికి అండగా మేము, దేశానికి దండగా మీరు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి, కేటీఆర్ విమర్శల పర్వం. చిన్న లోపము ఉండద్దు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. కోవిడ్ బీమాలో కేటుగాలు. కరోనా రాకున్న ఆసుపత్రిలో చేరకున్న సోము స్వాహ. చెడు అలవాట్లకు బానిసై దోపిడీకి స్కెచ్ వేసి సిద్దిపేట కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు. ఏ కష్టం వచ్చిందో నేతన్న కుటుంబం బల్వన్మరణం. ఉరేసుకొని భార్యాభర్తలు, కుమారుడు ఆత్మహత్య. గ్రామంలో విషాదం. ఆదర్శం గన్నేరు వరం. రిపీట్. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం గుర్తింపు. జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు. పచ్చదనం అభివృద్ధి పదంలో గ్రామం. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అయ్యప్ప ఆలయం నుంచి పుట్టమన్ను సేకరణ. పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్, మేయర్. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు. సెల్ఫీ తీసుకుంటూ కాకతీయ కెనాల్లో జారిపడ్డ 6 విద్యార్థులు, 1 గల్లంతు. సమ్మక్క జాతరకు పటిష్ట బందోబస్తు. రూరల్ ఇన్స్పెక్టర్ విజ్ఞాన్ రావు రేకుర్తిలో జాతర స్థలం పరిశీలన. క్షేత్ర పర్యటన, విజ్ఞాన సముపార్జన. పశు వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. పాడి సేవలు యువతరం. ఇది ఇవాల్టి సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. 3వ వేవ్ ముగిసినట్టే. 17 రోజుల్లోనే పతాక స్థాయికి కేసులు. జనవరి 3వ వారంలోనే గరిష్టానికి. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం. వచ్చే 10 రోజుల్లో మరింత తగ్గుదల. ఊపిరి పీల్చుకున్న తెలంగాణ సర్కారు. కొత్త వేవ్ల భయం అక్కర్లేదు అంటున్న వైద్య శాఖ. ముగిసిన తొలి విడత జ్వర సర్వే. ఏప్రిల్ 20 నుండి ఇంటర్ పరీక్షలు. మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్. మే 10 లోపు అన్ని పరీక్షలు పూర్తి. టైం టేబుల్ విడుదల చేసిన బోర్డు. నమో నారసింహ యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు సిద్ధం కండి. వైభవంగా ఏర్పాట్లు చేయండి. నేడు ముచ్చింతలకు అమిత్ షా ప్రత్యేక పూజలో పాల్గొననున్న హోంమంత్రి. వలస కార్మికుల సంక్షోభానికి కాంగ్రెస్సే కారణం. బంగారు బాతుపై ప్రైవేటు బాణం. ఐపీఓ ద్వారా ఎల్ఐసిలో 10% వాటా విక్రయానికి సన్నాహాలు. కేటీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి. మోడీపై కేటీఆర్ విమర్శలపై ట్విట్టర్ వార్. జేఎన్యూ వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి. ప్రఖ్యాత వర్సిటీకి తొలి మహిళా వీసీ. చైన్ స్కీములుగా క్రిప్టో కరెన్సీ మోసాలు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ వల. సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర. దాని జోలికొస్తే కార్మికుల సిగ ఢిల్లీకి తాకుతుంది. సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం. మేడారం జాతరకు 530 ప్రత్యేక బస్సులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్. రాజన్న క్షేత్రంలో జన జాతర. కిక్కిరిసిన వేములవాడ. 70,000కు పైగా భక్తులు రాక. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలు. కథ ముగిసిందనుకున్నాం. ఈ వరల్డ్ కప్ నాకు చిరస్మరణీయం. భారత్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ రషీద్. చిన్న మరమ్మత్తు పెను ప్రమాదం. వెల్డింగ్ చేస్తుండగా పేరిన ఆయిల్ ట్యాంకర్. ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. గురుకుల రత్నాలు. తొలి విడత కౌన్సిలింగ్లో 190 మందికి ఎంబీబీఎస్ సీట్లు. సమర్థ శిక్షణతో అద్భుతాలు సృష్టిస్తున్న విద్యార్థులు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్. అధికారం పోయినా అహంకారం పోలేదు. తెలంగాణ ఇచ్చినట్టు చెప్పినా అక్కడి ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేదు. కాంగ్రెస్ లక్ష్యంగా లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు. 1654 ఎకరాలు ప్రభుత్వానికే. మరికొండ జాగిరి భూములపై సుప్రీం తీర్పు. సింగరేణి జోలికొస్తే బీజేపీను తరిమి కొడతారు. వేలం రద్దు చేసి నేరుగా గనులు కేటాయించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ లేఖ. జీవో 317 సవరణ కోరుతూ రేపు మహాధరణ. జేఎన్యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ. కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు. తెలుగు మూలాలున్న కుటుంబ నేపథ్యం.
కొత్తగా 1380 కోవిడ్ కేసులు, మరొకరు మృతి. ఇరుసుల్లాపురంలో ఉద్రిక్తత, ఆందోళన మధ్య పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ అంత్యక్రియలు. జిల్లా ఆసుపత్రిలో పేదలకు మంచి వైద్యం, నిమ్స్లో 257 కోట్లతో ఆధునిక పరికరాలు, మంత్రి హరీష్. పెట్రోల్ ట్యాంకర్ పేలి 2 మృతి, వాల్వుకు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం. సిద్దిపేట కాల్పులో దోపిడీ ఘటన ఛేదన, వారం రోజుల్లోనే నిందితుల గుర్తింపు, రిమాండ్. సేంద్రియ సేద్యంలో ఎంఎస్సీ, జయశంకర్ విశ్వవిద్యాలయంలో తొలిసారి అనుమతి, వర్సిటీ ఏదైనా విద్యార్థులకు ఉమ్మడి అవకాశాలు. టీఆర్ఎస్ బీజేపీల ట్వీట్ల యుద్ధం, రాష్ట్రానికి అండగా మేము, దేశానికి దండగా మీరు. కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజం. ప్రధాని కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శ. ఇది ఇవాల్టి ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.